విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. వైసీపీ అధికారం కోల్పోయి దాదాపు 3 నెలలు అవుతుంది. అయినప్పటికీ వైసీపీ గత పాలనపై అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన తీరుపై ఇప్పటికీ ప్రతిరోజు వ్యతిరేక వార్తలు వస్తూనే ఉన్నాయి. టీడీపీకి మద్దతు పలికే మీడియా జగన్మోహన్ రెడ్డిని నిత్యం వ్యతిరేకిస్తూ ఏదో ఒక ప్రధాన వార్తను ప్రచారం చేస్తూనే ఉంది. అయితే వీటికి కౌంటర్ ఇవ్వడంలోనూ తమ పాలనలో ఏం జరిగిందో చెప్పడంలోనూ ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి సహా ఆయన పరివారం పూర్తిగా విఫలమవుతుంది. తాజాగా ప్రభుత్వ స్కూళ్లలో వైసీపీ అధినేత తీసుకువచ్చిన సిబిఎస్ఈ సిలబస్ పై 2 ప్రధాన పత్రికలు వార్తలు రాశాయి. సిబిఎస్ఈ సిలబస్ విఫలం అయిపోయిందని, జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం దారుణమని పెద్ద ఎత్తున వార్తలు రాసుకొచ్చారు. కానీ వాస్తవం దీనికి విరుద్ధంగా ఉంటుంది. సిబిఎస్ఈ సిలబస్ అనేది ప్రస్తుతం ప్రైవేట్ స్కూల్లో బాగా అవలంబిస్తున్న విధానం. ఎందుకంటే సిబిఎస్ఈ సిలబస్ ద్వారా జాతీయ స్థాయిలోనూ అలాగే అంతర్జాతీయ స్థాయిలోనూ అవకాశాలు తెచ్చిపెడుతుంది. ఉన్నత విద్యను చదువుకునేందుకు విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దీంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలు కూడా తమ పిల్లలను కేవలం సిబిఎస్ఈ సిలబస్ కోసమే ప్రైవేట్ స్కూళ్లలో చేర్పిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే జగన్మోహన్ రెడ్డి తన హయాంలో ప్రభుత్వ పాఠశాలలో కూడా సిబిఎస్ఈ సిలబస్ అమలు చేయాలని సంకల్పించుకొని ఆ దిశగా అడుగులు వేశారు. ఇది మంచి ఫలితాలను ఇస్తుంది. సాధారణంగా ఒక్క విత్తనం నాటిన తరువాత అది మొక్కై తర్వాత ఫలాలు ఇచ్చేందుకు ఎలాగైతే సంవత్సరాల తరబడి సమయం పడుతుందో, ప్రభుత్వ స్కూళ్లలో చేసిన ఈ సిబిఎస్ఈ ప్రయోగం ఏదైతే ఉందో అది కూడా అంతే సమయం పడుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయం. ఒక సంస్కరణ తీసుకొచ్చినప్పుడు ఫలితాలు ఇవ్వడానికి కొంత సమయం పట్టినట్టే సిబిఎస్ఈ సిలబస్ కూడా పడుతుంది అని అందరికీ తెలుసు. అయినా కూడా జగన్ ఏదో తప్పు చేశాడని, జగన్ లేనిపోని సిలబస్ను తీసుకొచ్చి విద్యార్థులపై రుద్దాడని ప్రచారం జరుగుతోంది. కానీ ఇది వాస్తవం కాదు. ఈ విషయం వైసీపీ నాయకులకు తెలిసినా దీన్ని ఎందుకు ఖండించలేకపోతున్నారో, ఈ వ్యతిరేక వార్తలపై ఎందుకు చూసి చూడనట్లు వదిలేస్తున్నారో అర్థం కావట్లేదు. ఎన్నికలకు ముందు కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో ఇలానే చేశారు. కానీ ఇప్పుడు అదే ల్యాండ్ టైటిలింగ్ వేరే రూపంలో తీసుకొచ్చేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు అయితే చేస్తుంది. ఇది అందరికీ తెలియకపోయినా అంతర్గతంగా జరుగుతున్న చర్చ. ఒకవైపు రీసర్వే జరుగుతోంది. రీసర్వే ప్రధాన లక్ష్యం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తీసుకురావడం. మరి ల్యాండ్ టైటిలింగ్ రద్దు చేసినటువంటి ప్రభుత్వం రీసర్వేను ఎందుకు కొనసాగిస్తుంది అన్నదానికి సమాధానం లేదు. అంటే దీన్ని బట్టి వేరే రూపంలో చట్టం తీసుకురావాల్సి ఉంటుంది. అదేవిధంగా స్మార్ట్ మీటర్ల వ్యవహారం కూడా తీవ్రమైన వ్యతిరేకతతో కూడిన వార్తలతో నిండిపోతుంది. స్మార్ట్ మీటర్లు అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విధానం. దీన్ని జగన్ అందిపుచ్చుకున్నారు. దీన్ని రద్దు చేయాలని చంద్రబాబుకు ఉన్నప్పటికీ దీనివల్ల ఫలితాలు ఉంటాయి కాబట్టి ఆయన చూసి చూడనట్లు వదిలేశారు. కానీ దీనిని కూడా వ్యతిరేకంగా చూపిస్తూ జగన్పై విషం చిమ్ముతున్న పరిస్థితి నెలకొంది. ఈ ప్రయత్నాలను వైసీపీ నాయకులు ఎందుకు చూసి చూడనట్లే వ్యవహరిస్తున్నారు, ఎందుకు కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు అనేది ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎన్నికలకు ముందు ఏదైతే మౌనం వారిని నష్టపరిచిందో ఇప్పుడు కూడా అదే మౌనం పాటిస్తూ ఉండడం మరింత దారుణంగా ఉంది.